హలో ఎవ్రీవన్, శ్రీరామనవమికి మేము స్వామివారి కళ్యాణం చేసుకుందాము, పీటల మీద కూర్చుందామని సంకల్పించుకున్నాము. విగ్రహాలు మన ఇంటికి తీసుకొస్తారనమాట. అందుకని దానికోసం డెకరేషన్ కోసం చూసినప్పుడు ఇలాగా ప్లాస్టిక్వి ఇవన్నీ కూడా చూశాను. కానీ నాకెందుకు న్యాచురల్గా ఉంటే బాగుంటుంది అని అనిపించింది. టైం లేకపోతే ఎలాగో ఇదే ఆప్షన్ చూస్ చేసుకుంటాం అనుకోండి. కొద్దిగా ఒక 1-2 days టైం ఉంది కదా అని న్యాచురల్గా చేద్దామని చెప్పి మేము బయలుదేరి గుడిమల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ ఇది మాకు పరిచయం లేని ఏరియా ఏం కాదు. అంటే మా పెళ్ళైన కొత్తలో మా పిల్లలు పుట్టక ముందు మేము ఇక్కడ పక్కనే మెహదీపట్నంలో ఉండేవాళ్ళం అనమాట. అంటే గుడిమల్కాపూర్ మార్కెట్ మాకు చాలా దగ్గరగా ఉండే. ఇక్కడ చాలా తక్కువకు దొరుకుతాయని మాకు ముందు నుంచి తెలుసు. అందుకని మేము అక్కడికి వెళ్ళి తీసుకున్నాం అనమాట. నేను చాలా ఐటమ్స్ అంటే మొయ్యలేక తీసుకొచ్చానని చెప్పాలి. ఇక్కడ అన్నీ చాలా తక్కువ రేట్లకి చాలా ఫ్రెష్ ఐటమ్ దొరుకుతాయి అన్నమాట. మనకి అన్ని రకాల పూలు, మీరు ఏ పూజ చేసుకోవాలన్నా సరే అన్ని రకాల పూలు ఇక్కడ దొరుకుతాయి. అది చాలా తక్కువ రేట్లకి. నేను ఈ లోటస్లు కూడా తీసుకున్నాను. బంతిపూలు గుచ్చడానికి టైం లేదు కదా అని గుచ్చినవే తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ గుచ్చినవి అయితే ఎంత చీప్ అంటే చాలా తక్కువ రేట్కి వస్తాయి. నేను ఒక 2 kgs మల్లెపూలు, అలాగే ఒక 50 మూరలు బంతిపూలు, ఇంకా ఒక 1.5 kg గులాబీలు, 1.5 kg చామంతులు, అలాగే తులసి మాలలు, కనకాంబరం దండలు, తమలపాకులు, మామిడి ఆకులు అవన్నీ తీసుకుని ఇలాగా గ్రీన్ది ఇక్కడ డెకరేషన్ కోసం అమ్ముతారనమాట. ఇది కూడా తీసుకున్నాను. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే అన్ని కేజీకి తక్కువ ఏది ఇవ్వరు. మనం ఏం తీసుకున్నా బల్క్గానే తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోవాలన్నమాట. నేను కూడా మామూలు పండగలప్పుడు అప్పుడు ఇంటి దగ్గరే తీసుకుంటాను, కానీ ఫంక్షన్స్ అప్పుడు మాత్రం ఇక్కడికి వచ్చి తీసుకుంటూ ఉంటాము. మా బాబు ఉపనయనాన్ని కూడా ఇక్కడికి వచ్చి తీసుకున్నాము. మనం చేసే ఈ చిన్న చిన్న అలంకరణలన్నీ మన సాటిస్ఫాక్షన్ కోసమే. అసలు ముఖ్యంగా ఉండాల్సిన మనసులో భక్తి, అదే నిజమైన అలంకరణ. దేవుడికి భక్తి లేకుండా చేసే అలంకరణకి ప్రాముఖ్యత ఉండదు. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ పూజా సామాగ్రి ఖర్జూరం వక్కలు, అలాగే కొబ్బరి చిప్పలు, కొబ్బరికాయలు, ఒత్తులు, దర్భలు, ఇంకా తేనె, పన్నీరు ఇవన్నీ రాశారనమాట లిస్టులో. ఆ లిస్ట్ ప్రకారం చూసుకుని నేను చెక్ చేసుకుని తీసుకొచ్చాను. అలాగే ప్రసాదానికి కావాల్సిన ఐటమ్స్ కూడా ముందుగానే తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. మెయిన్లీ శ్రీరామనవమి అనగానే పానకం, వడపప్పు, చనుడి, పులిహోర, చక్కెర పొంగలి ఇవే గుర్తుకొస్తాయి కదా. ఐటమ్స్ అన్నీ రెడీ చేశాను. ఇంకా నెక్స్ట్ పట్టుబట్టలు తీసుకుంటానికి వచ్చాను అనమాట. మా ఇంట్లో రామలక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయంటే మేము రాముల వారి సైడ్ అనమాట. అందుకని నేను 3 పట్టు పంచలు, అలాగే 3 కాటన్ పంచలు అవి తీసుకున్నాను. ఇంకా ఇంటికి అందరినీ పిలిచాం కదా, వస్తారు బొట్టు పెట్టి పెట్టడం కోసం నేను ఇలా బ్లౌజ్ పీసులు తీసుకున్నాను. స్టిచ్ చేయించుకునేవే తీసుకున్నాను అనమాట. టోటల్ బాక్స్ తీసుకున్నాను. పూజ కోసం టవల్స్ అవి కూడా కావాలని చెప్పారు, అవి కూడా ఇక్కడ తీసుకున్నాను. ఈ షాప్ మాకు 20 years నుంచి తెలిసిన షాప్ అనమాట. మేము ఎక్కడ షాపింగ్ చేసినా ఈ షాప్లో షాపింగ్ చేయిందే మా షాపింగ్ కంప్లీట్ అవ్వదు. ఇంకా పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టాలని పూజారి గారు చెప్పారు. అందుకని మేము కొంత శారీ షాపింగ్ కూడా చేశాము. పైగా మా మదర్కి మా పాప జాబ్ వచ్చిన తర్వాత ఒక శారీ కొంటానని చెప్పింది అనమాట. దానికోసం అని ఆవిడని కూడా తీసుకుని మిస్సమ్మకి వెళ్ళాము. అక్కడ కొన్ని శారీస్ చూసాము. తర్వాత పక్కనే వేరే షాప్ కూడా పెట్టారు, వాటికి కూడా వెళ్ళి షాపింగ్ చేశాము. మా పాప మా మదర్ కోసం ఒక ఉప్పాడ పట్టు శారీ తీసుకుంది, నేను కూడా ఒక శారీ తీసుకున్నాను. ఇంకా శ్రీరామనవమి సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ సీనియర్ సిటిజన్స్ అందరూ కలిసి కోలాటం ప్రాక్టీస్ చేశారు. అందులో నేను కూడా జాయిన్ అయ్యాను. వైష్ణవి మాకు ఎంతో పేషెన్స్ తోటి, తను చాలా ఏజ్లో చిన్నది అయినప్పటికీ ఎంతో పేషెన్స్ తోటి మాకు వచ్చే వరకు నేర్పించింది, పిల్లలకు కూడా నేర్పించింది. థ్యాంక్స్ టు హర్. ఇక వెన్స్డే ఈవినింగ్ అయితే మా ఇంట్లో తెగ హడావిడి అయిపోయింది. ఎందుకంటే ఇంట్లో అంతా డెకరేషన్ చేసుకోవాలి, థర్స్డే ఎర్లీ మార్నింగ్ లేవాలి. అందుకని మా పిల్లలు కూడా బాగా హెల్ప్ చేశారు. ఈ బంతిపూల దండలు గుచ్చినవి కొని చాలా మంచి పని చేశాను అనిపించింది. ఎందుకంటే బంతి పూలలాగా కొన్నాను అనుకోండి, అవి గుచ్చడానికి సగం టైం సరిపోయేది. ఎవ్రీ ఫెస్టివల్కి నేను గ్రీన్ మధ్యలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను విడి పూలే కొని గుచ్చుతూ ఉంటాను అనమాట. కానీ ఈసారి ఎందుకో అనిపించింది ఫ్లవర్స్ గుచ్చినవే కొంటే బెటర్ అనిపించింది. అందుకని ఇలాంటివే తీసుకొచ్చాను. చాలా మంచిదైందని అనిపించింది. మార్కెట్కి వెళ్ళి తెచ్చాం కాబట్టి ఇది తక్కువ కాస్ట్కే వచ్చింది. అదే ఇక్కడ కొనాలంటే బోల్డ్ అంత కాస్ట్ అవుతుంది అనమాట. అలాగే రాముడిని తీసుకొచ్చిన తర్వాత పెట్టడం కోసం ఒక టేబుల్ అరేంజ్ చేయాలి. ఆ అరేంజ్ చేయడం కోసం నేను ఇలా లేస్లు అవి తీసుకున్నాను అనమాట. మా ఇంట్లో డైనింగ్ టేబుల్ మాత్రమే ఉంది, వేరే డిఫరెంట్ టేబుల్స్ ఏం లేవు. దాన్నే బాగా క్లీన్ చేసి దాని మీదే పెడదాము, డెకరేట్ చేద్దాం అనుకున్నాము. దానికి చుట్టూ ఇలా డెకరేషన్ చేయడం కోసం ఒక లేస్ తీసుకున్నాను. దానికి అలాగే ఆరెంజ్ బంచెస్ కూడా తీసుకున్నాను. దాన్ని పిన్స్ తోటి ఇలా పిన్ చేసామన్నమాట చుట్టూ. ఇది చెక్క టేబులే కాబట్టి పిన్ చేయటం ఈజీనే అయింది. నేను సేఫ్టీ కోసం డబుల్ టేప్ కూడా తెచ్చుంచాను, కానీ ఇది పిన్స్తోనే గుచ్చడానికి అయింది కాబట్టి ఇంకా టేప్ అవసరం లేకపోయింది. తర్వాత ఈ ఆరెంజ్ బంచెస్ కోసం మేము నీడిల్ తోటి ఇలాగా ఒక టాకా వేస్తే అలా ఉండిపోయాయి అనమాట. నాకు ఎప్పుడు ఏమనిపిస్తుందంటే మనకున్న రిసోర్సెస్ని కొంచెం రీమోడల్ చేసి యూజ్ చేసుకుంటే బెటర్ అని ఎప్పుడు అనిపిస్తుంది. అంటే నేను మా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఫిట్ అవ్వడానికి ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటాను.
ఏదో ఐటెం లేదు అనుకునే బదులు ఉన్నదాన్ని అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది కదా. ఈ టేబుల్ని స్వామివారిని ఉంచడానికి అనుగుణంగా తయారు చేయడం కోసం మేము ఇలా ఫ్లవర్స్ని యూజ్ చేసాము. ఈ గ్రీన్ది కొనుక్కొచ్చానని చెప్పాను కదా, దాని అందరినీ కలిపి రౌండ్గా చేసిన తర్వాత రోజెస్ అలాగే వైట్ చామంతులు ఎల్లో చామంతులతోటి ఇలా రంగోలీ లాగా క్రియేట్ చేసామన్నమాట. ఇది చూడటానికి డిజైన్ చాలా బాగుంది అనిపించింది. ఎలా వచ్చిందో తెలియదు కానీ మేమైతే అర్ధరాత్రి మాత్రం తెగ కుస్తీ పడ్డాము. అయితే ఏమైందంటే ఈ విషయంలో ముందుగా చేస్తే ఈ ఫ్లవర్స్ అన్నీ వడిలిపోతాయి, ఎందుకంటే సమ్మర్ కాబట్టి. అలా అని తెల్లారి చేయడానికి పొద్దున్నే విగ్రహాలు ఇంటికి తీసుకురావాల్సి ఉంటుంది. అందుకని మేమేదో అర్ధరాత్రి కుస్తీ పడి ఈ మాత్రం క్రియేట్ చేసామని చెప్పాలి. చూడటానికైతే చూడముచ్చటగా అనిపించింది. పాపం ఆఫీస్ నుంచి వెళ్ళొచ్చి కూడా మా పాప బాగా హెల్ప్ చేసింది. ఇద్దరు పిల్లలు కూడా ఈ విషయంలో మాత్రం నాకు చాలా హెల్ప్ చేశారని చెప్పాలి. ఇలాంతా కూడా చాలా నీట్గా క్లీన్ చేసాము. అలాగే మా దగ్గర ఉన్న చిన్న చిన్న ఫెయిరీ లైట్స్, అలాగే అంతకుముందు నేను ఇలాగ ముగ్గు వేసిన కర్టెన్ ఉంది, ఆ కర్టెన్ కూడా వేసి స్టాండ్స్ వేసి ఏదో చిన్న డెకరేషన్ చేసాము. అక్కడ ఇలా చిలకలు అవి కొన్నాను కదా, వాటన్నిటిని కూడా కట్టి, అలాగే మామిడాకులు కట్టి, గుమ్మానికి కూడా మామిడాకులు కట్టాను. ఇక మల్లెపూలు తీసుకున్నానని చెప్పాను కదా, వాటిని దండలు కొనడానికి నిలవ ఉంటాయని చెప్పారు. అందుకని మొగ్గలే తీసుకొచ్చాను. ఆ మొగ్గలను కట్టడానికి నాకేమో టైం సరిపోక ఎవరినో హెల్ప్ అడిగాను. మా సొసైటీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు, అందరూ హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళు. నాకు ఒక ఇద్దరు మాత్రం మల్లెపూలు కట్టించారు. ఆ విషయంలో నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేయాలంటే బలగం కావాలి. బలగం మీన్స్ అంటే మన బంధువర్గం వాళ్ళు ఎవరైనా హెల్ప్ ఉంటే చాలా బాగుంటుంది. నా చిన్నప్పటి నుంచి ఈ కళ్యాణాన్ని నేను చూస్తున్నాను. మా ఊర్లో మా నాన్నగారు ఆధ్వర్యంలో ఈ కళ్యాణం జరిగేదన్నమాట. ఎవరైనా పేట్ల మీద కూర్చుంటున్నారంటే వాళ్ళ ఇంటికి బోల్డ్ మంది చుట్టాలు వస్తూ ఉండేవాళ్ళు. ఈ విధంగా శ్రీరామనవమి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మా అపార్ట్మెంట్లో కూడా చాలా గ్రాండ్గా ఏర్పాట్లు చేశారని చెప్పాలి. డెకరేషన్ కూడా చాలా బాగుంది. ఆల్రెడీ డెకరేషన్ మొదలు పెట్టారు. చాలా విశేషాలు ఉన్నాయి. వాటన్నిటిని నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. లెంగ్తీ అయిపోతుందని ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.